వెల్కమ్ టు స్పే న్యూస్ దండోరా. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ బంధం బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అన్నారు. బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి స్నేహబంధం బయటపడిందని సభలో హరీష్ రావు మాట్లాడుతుంటే 10 మంది మంత్రులు 33 సార్లు అడ్డు తగిలారన్నారు. 8 మంది సభ్యులున్న బీజేపీకి 90 నిమిషాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ను ప్రజలు గమనిస్తున్నారని, హరీష్ రావు ప్రసంగాన్ని కాంగ్రెస్ బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. ఒక్క రోజులోనే 99% పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 1వ తేదీ పండుగల పెన్షన్ల పంపిణీ సాగుతోందని, ఒక్క రోజులోనే 99% పంపిణీ పూర్తి చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టిందని, కానీ విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతో పెన్షన్ల ప్రక్రియ గాడిలో పడిందన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మొదలైందన్నారు. 34,000 కోట్ల రూపాయలను ఏడాదికి పెన్షన్లకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని, తెలుగువారందరూ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపునకు నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అసదుద్దీన్ ఆయన గెలుపునకు కృషి చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు. సుదర్శన్ రెడ్డి గెలుపు వల్ల మన తెలుగువారి ప్రతిష్ట మరింత పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో సుదర్శన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ల మధ్య జరిగిన సమావేశం ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరిచే దిశగా ఒక కీలకమైన చర్యగా నిలిచింది. 5 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి సంబంధాలను బలపరచాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు కూడా ఈ 2 దేశాలను దగ్గర చేశాయి. 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించడం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగిన ఈ భేటీలో పరస్పర నమ్మకం, గౌరవంతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని మోడీ పేర్కొన్నారు. రాజకీయ నాయకులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి. నాగపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ పలు అంశాలపై నిర్మోహమాటంగా మాట్లాడారు. నిజాయితీ, అంకిత భావంతో జీవించాలని, సత్వర ఫలితాల కోసం అడ్డదారులు ఎంచుకోవద్దని ప్రజలకు సూచించారు. మన సమాజంలో నిజాయితీ, విశ్వసనీయత, అంకిత భావం, నిజం అనే విలువలు ఉన్నాయి. దీర్ఘకాలిక విజయం ఎప్పుడూ నిజంపై ఆధారపడి ఉంటుంది. అంతిమంగా నిజమే గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అని గడ్కరీ పేర్కొన్నారు. కాళేశ్వరం సీబీఐకి అప్పగింతపై ఎంపీ ఈటెల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. ఇటీవల కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సీబీఐకు అప్పగించి మంచి చేసిందన్నారు. అసలు వాళ్లకు దీనిపై చర్యలు తీసుకోవడం చేతకాదని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. వారి రిపోర్టులు తప్పుడు తడకలన్నారు. అంతేకాకుండా ఈ రిపోర్టు నిలవదని తెలిసి సీబీఐకు అప్పగించాలన్నారు. కానీ సీబీఐ మాత్రం సంపూర్ణంగా విచారణ చేపట్టి అక్రమాలను వెలికితీస్తుందని కాళేశ్వరం రిపోర్టులపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ అత్యవసర అలర్ట్ జారీ చేసింది. హ్యాకర్ల దాడులు పెరుగుతున్న దృష్ట్యా వినియోగదారులు అప్రమత్తమవ్వాలని హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాల భద్రతను పెంపొందించుకునేందుకు పాస్వర్డ్లు వెంటనే అప్డేట్ చేయాలని సూచించింది. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం తప్పనిసరి అని తెలిపింది. సైబర్ దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది. గూగుల్ ప్రకారం ఈ దాడుల వెనుక షైనీ హంటర్స్ అనే అంతర్జాతీయ హ్యాకర్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ వైఖరి నిజమని మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై మొదటి నుంచి సీబీఐ విచారణ కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ని కాపాడుతూ చర్యలు ఆలస్యం చేసిందన్నారు. ఈ రోజు నిజానికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించారన్నారు. వెంటనే సీబీఐకి లేఖ పంపాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్లా కొనసాగుతోందని బండి సంజయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు నూతన ప్రిన్సిపల్ ఆఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా 1994 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పివి చలపతిరావు నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేయడంతో అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో చలపతిరావు బాధ్యతలు స్వీకరించారు. 2028 జూన్ చివరి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అటవీ శాఖలో విశేష అనుభవం ఉన్న చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ ప్రణాళిక విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై సిఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది. దీంతో ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటైనట్లు అయింది. వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటమ్ వ్యాలీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. 2000 చదరపు అడుగుల్లో 133 క్యూబిక్ 5K గెట్స్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకొచ్చింది.
స్టీల్ ప్లాంట్పై అబద్ధాలు చెబుతున్నారు, కానీ దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తోందని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. అమెరికా 50% సుంకం విధిస్తే కూటమి మాట మాత్రం కూడా స్పందించడం లేదు. దేశ ఆత్మగౌరవం ప్రమాదంలో పడిందన్నారు. ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతింటుంది, ఎగుమతులు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, ఫీడ్, సీడ్ రేట్లపై సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గార్మెంట్స్లో 18,000 ఉద్యోగాలు పోయాయని, ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ ఉన్న ఉద్యోగాలను కాపాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.